మంచిగా జరగలేదు అంటే దానికి అర్థం ఏంటంటే నీకు అది పరీక్ష. నువ్వు ఇంకా విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వడానికి దేవుడు నీ జీవితంలో కష్టంని, బాధని, ఆరోగ్యాన్ని పాడు చేసిండు, ఫ్యామిలీలో సమస్యలు తీసుకొని వచ్చిండు అంటే అది ఎందుకు అంటే నువ్వు ఇంకా విశ్వాసంలో ఎదగడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును. ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో కింద లైన్లో ఏం రాయబడిందంటే దేవుడు విడిపించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చాలామందికి ఈ సంవత్సరంలోనే దేవుని గురించి తెలిసింది. ఎక్కడో తప్పిపోయి దూరం బతుకుతుంటే ఈ సంవత్సరమే దేవుడు ఆయన కృపని చూపెట్టిండు, ఆయన సంఘానికి తీసుకొని వచ్చిండు. చాలామంది రక్షణనే పొందుకున్నారు, ఆయన రక్తంతో కడగబడ్డారు. దేవుడు వాళ్ళందరి మీద కృపాని, దయాని చూపెట్టిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కింద లైన్లో ఇంకేం రాయబడిందంటే ఆయన శత్రువుల చేతుల నుంచి ఆయన మనని కాపాడి మన కోసం క్రయాన్ని చెల్లించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన గురించి ఏం చెల్లించిండు? ఆయన క్రయాన్ని చెల్లించిండు. అంటే అర్థం ఏంటంటే మన కోసం ఆయన భారీ మూల్యంని ఇచ్చిండు. ఏది భారీ మూల్యం అంటే వాక్యంలో ఏం రాయబడిందంటే దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడిని పంపించిండు. అంటే దేవుడు నీ కోసం, నా కోసము ఆయన ప్రియ కుమారుడిని ఈ లోకానికి నీ కోసం, నా కోసం పంపించిండు. భారీ మూల్యం అంటే ఆయన ప్రియ కుమారుడిని మన కోసం ఇచ్చిండు. ఆ ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చిండు, మన కోసం, మీ లోకానికి వచ్చి ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఎందుకంటే నువ్వు నేను నిత్య జీవితానికి వారసుడవడానికి, నా జీవితాన్ని మార్చడానికి, నా జీవితాన్ని విశ్వాసంలో ఎదగడానికి, నువ్వు నేను ఇంకా దేవునిలో స్ట్రాంగ్ అవ్వడానికి, నీకు నాకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఒకవేళ ఈ దేవుని రక్తంతో కడగబడకపోతే మనం వాళ్ళనే మునిగిపోతాం, వాళ్ళనే నాశనం అయిపోతాం. కానీ దేవుడు ఆ రక్తంతో మనకి ఎందుకు కడిగిందంటే మన కష్టం, బాధ, దుఃఖం వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, భారీ మూల్యంని చెల్లించిన దేవుడు ఆయన ప్రియ కుమారుణ్ణి నీ కోసం, నా కోసం ఈ లోకానికి పంపించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనకెప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలా. యెహోవా ఎంత దయాళుడు అంటే ఈ సంవత్సరం మొత్తం మనకి కాపాడి తీసుకొని వచ్చిండు, మన ప్రార్థనని విన్నాడు, మనకు జవాబు ఇచ్చిండు, మనకేం కావాలో అన్నీ ఆయన ఇచ్చుకుంటూ వచ్చిండు. అందుకే యెహోవా దయాళుడు అని. ఆయన కృప ఎప్పటికీ ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ సంవత్సరంలో కష్టం, బాధ, దుఃఖం చూసిన వాళ్ళకు గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. ఆ దుఃఖం, బాధ, కష్టం, ఆరోగ్యం బాగాలేక కష్టం, ఫ్యామిలీలో ప్రాబ్లం ఉన్నాయి అంటే కష్టం, బాధ ఒకవేళ మీరు చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది అది చూసి విశ్వాసంలో పడిపోతారు. కానీ మీకు దేవుని పిల్లలకి, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలకి ఒకవేళ కష్టం, బాధ అది వచ్చింది అంటే నువ్వు ఇంకా విశ్వాసంలో ఎదగడానికి, నువ్వు ఇంకా ప్రార్థనలో ఎదగడానికి, నువ్వు ఇంకా బైబిల్ చదవడంలో ఎదగడానికి, నువ్వు ఇంకా కుడికలకి రావడానికి, నువ్వు ఇంకా ఆదివారంకి టైం ఇవ్వడానికి. అందుకే నీ జీవితంలో దేవుడు ఆ పరీక్షనిచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పరీక్ష అనేది ఇద్దరికి జరిగింది. మంచిగా కొంతమందికి జరిగింది, అది కూడా పరీక్ష అనేది. మంచిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళ దేవుణ్ణి గుర్తు చేసుకుంటారా అని అన్ని దేవుడు కొంతమందికి చెడగొట్టేసిండు ఈ సంవత్సరంలో. ఎందుకు అంటే అది కూడా ఒక పరీక్షనే. నువ్వు ఈ చెడగొట్టినప్పుడు కూడా నువ్వు అయినా కూడా దేవునిలో నమ్మకంగా ఉంటావా అని దేవుడు నిన్ను కూడా పరీక్షించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 107 అధ్యాయంలో 1 వచనంలో ఏం రాయబడిందంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనకెప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఆయన దయాళుడు, ఆయన కృప ఎప్పుడు మన మీద ఉంటుంది. మన మంచి రోజుల్లో కూడా ఆయన కృప ఉంటుంది, ఆయన దయ ఉంటుంది. మన చెడ్డ రోజుల్లో కూడా, పరిస్థితి బాగలేనప్పుడు కూడా ఆయన కృప, దయ ఎప్పుడు మన మీద ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయనని ఎప్పుడు మనం కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. దేవుడి వాక్యం ద్వారా మనతో
మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.